ఈ ఎలక్ట్రిసిటీ చాప్టర్లో ఉన్న అన్ని యూనిట్స్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం. చార్జ్, దీన్ని క్యూతో డినోట్ చేస్తాం. చార్జ్కి ఎస్ఐ యూనిట్ కూలుంబ్ పెట్టాం. చార్జ్ ఎస్ఐ యూనిట్ కూలుంబ్. అలాగే కరెంట్ అంటే రేట్ ఆఫ్ చార్జ్. రేట్ ఆఫ్ అంటే డినామినేటర్లో టైం ఉండాలి, Q/T. దీన్నే మనం 1 కూలుంబ్/1 సెకండ్ అంటాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు యాంపియర్. కరెంట్ ఎస్ఐ యూనిట్ యాంపియర్. CGS యూనిట్ బయాట్. 1 బయాట్ ఈక్వల్ టు 1/10 యాంపియర్. పొటెన్షియల్ డిఫరెన్స్ని వోల్ట్తో డినోట్ చేస్తాం. ఎస్ఐ యూనిట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్ట్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఓమ్. రెసిస్టివిటీ ఓమ్ ఇంటూ మీటర్. మళ్ళొకసారి వినండి, చార్జ్ కూలుంబ్, కరెంట్ యాంపియర్, పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్ట్, రెసిస్టెన్స్ ఓమ్, రెసిస్టివిటీ ఓమ్ ఇంటూ మీటర్. హీట్ని జూల్స్లో మెజర్ చేస్తామట. హీట్ ఎనర్జీ జూల్స్లో మెజర్ చేస్తాం. ఎనర్జీని కిలోవాట్ అవర్, దాన్నే ఒక యూనిట్ అంటాం. ఎనర్జీని కిలోవాట్ అవర్ యూనిట్ అంటాం. చార్జ్ ఫార్ములా Q ఈజ్ ఈక్వల్ టు I/T. కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు Q/T ఆర్ ప్లస్ ఆర్ మైనస్ NE/T. పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈజ్ ఈక్వల్ టు W/Q, వర్క్ డన్ బై ద సెల్ బై టైమ్. R ఈక్వల్ టు ρL/A or R equal to V/I. R equal to V/I. Then after rho equal to RA/L. సిరీస్లో ఉంటే RS ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 సో ఆన్. ప్యారలల్లో ఉంటే 1/R ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 సో ఆన్. అదే రెండే రెసిస్టార్స్ అయితే R1 R2/R1 ప్లస్ R2. ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైమ్. పవర్ ఈక్వల్ టు V ఇంటూ I, V ఇంటూ I/T. ఎనర్జీ ఈక్వల్ టు I²RT. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైమ్ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ బై 1000. యూ విల్ గెట్ ఆన్సర్ ఇన్ కిలోవాట్ అవర్. మన ఇంట్లో ఎనర్జీ కనుక్కోవడానికి పవర్ ఇంటూ టైమ్ ఇంటూ 30/1000. 30 అనేది నెంబర్ ఆఫ్ డేస్, జూన్లో అయితే 30. అలాగే పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైమ్. పవర్ ఎస్ఐ యూనిట్ వాట్. 1 వాట్ ఈక్వల్ టు 1 జూల్/1 సెకండ్. పవర్ ఈక్వల్ టు W/T ఆర్ VQ/T ఆర్ V ప్లేస్లో IR రాసుకోవచ్చు. I²R ఆర్ V²/R. ఇవన్నీ కూడా పవర్ ఫార్ములాస్ బెటా. ఎలక్ట్రిసిటీలో ఉన్న మొత్తం ఫార్ములాస్ అన్నీ కూడా ఇవే. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి.